ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దామండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, గడిచిన వారమంతయు మీ మహాకృప చేతన తండ్రి మమ్మల్ని సంరక్షించి పోషించి తండ్రి నాయన మరొక మారు తండ్రి నీ పాదాల సన్నదిలో మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు. అయ్యా, నీ పిల్లలుగా తండ్రి నాయన పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచామని నమ్ముచున్నాం తండ్రి. ఎదుగో దేవా, మీ జీవ గ్రంథాన్ని మేము పరిశీలిస్తుండగా తండ్రి మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి వాటిని మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి ఇదిగో మమ్మల్ని మరుగు చేసి మా జీవితాల ద్వారా తండ్రి మీరు మాత్రమే కనపడేలాగా కృప చూపిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని పొందుకునే నామం తండ్రి, ఆమె. మరి మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని అనుదినము నూతన పరుస్తున్నాడు. ఒకవేళ దేవుడే మన పట్ల ఆగ్రహం చూపిస్తే, దేవుడే మన పట్ల ఆయన కోపాన్ని చూపిస్తే మనం ఏమైనా నిలవగలమా? అంటే ఈరోజు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ ఈరోజు మనకి అర్థం కావాలి. నిజంగా ప్రారంభ సంఘము దేవునిలో ఎలా ఎదిగింది, వారు దేవునిలో ఎలా వారు జీవితాలను కట్టుకోగలిగారు మనం ఆలోచించినట్లయితే, ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని చాలా విషయాలు వారికి బోధించినట్టుగా మనం చూస్తాం. అంటే ఎన్ని విషయాలు అని అంటే, ఉపమాన రూపంలో చెప్పేటప్పుడు ఎందుకు ప్రభువా ఇలాగ బోధిస్తున్నారు, ఈ విషయాలు వారందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చు కదని అంటే, అది వారికి బయలుపరచబడలేదు. అంటే ఇవి ప్రజలందరి కోసం కాదు. మరి ఎవరి కోసం ఈ మాటలు అంటే కేవలం మీకోసమే ఈ మాటలు. మరి అందరూ రక్షింపబడ అవసరం లేదంటే అందరూ రక్షింపబడాలి. అందరికీ రక్షణ అవసరమే, అందరూ దేవుని రాజ్యంలో చేరుకోవడం అవసరమే. కానీ వారు ఇప్పుడు గ్రహించలేరు. ఎందుకంటే నేను మీకు బోధించుతాను, నేను మీకు చెప్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను మీరు ప్రకటించేవారుగా ఉండాలి. అలాంటి స్థితిగతుల్లో ఉన్నామా? అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం మనం ఉంచగలుగుతున్నాం అసలు? అంటే మన విశ్వాసం ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రం గురించి ఒకవేళ మనం ఆలోచించినట్లయితే గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రిక అంతా కూడా అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తారు. ఇప్పుడు ఈ గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వీరికి సున్నత గురించి బోధిస్తూ అసలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు నీతిమంతులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు నీతిమంతులు కాదనేసి వారు చెప్తున్నారు. దానికి పౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒకవేళ అంటే మేమందరం కూడా ప్రారంభంలో ఈ విషయాలు మేము చెప్పాం కదా, అపోస్తలులు ఎలా చెప్పారు? పరిశుద్ధ ఆత్మ ద్వారా చెప్పారు. నేనేమైనా నార్మల్గా అపోస్తలు అయినంటే నేను నార్మల్గా అపోస్తలు కాదు, నేను కూడా ప్రత్యేకింపబడిన వాడిని. నేను ఏ మనుషుల ద్వారా ఈ వాక్యాన్ని నేర్చుకోలేదు. ఎలా నేర్చుకున్నారు ఆయన? పౌలు గారు ఈ సువార్త ఎలా వచ్చింది ఆయనకు వాక్యం? అది ప్రారంభంలో ఆయన చెప్తున్నాడు. ఏ మనుషుని మూలంగానైనను, చూడండి, మనుషుని మూలంగానైనను ఏ మనుషుని వలనైనను నేను కాక యేసుక్రీస్తు వలన ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలులుగా నియమింపబడిన పౌలనే నేనును. అంటే ఎప్పుడైతే ఇతను సంఘాన్ని హింసించే సందర్భంలో అపోస్తల కార్యాలయాలు మనం 9వ అధ్యాయంలో అనుకున్నాం, 9 కాదు 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే సంఘాన్ని హింసించేటప్పుడు స్టెఫెన్ గారు మరణించేటప్పటికి ఏం జరుగుతుందండి?
స్టెఫన్ గారు మరణించే సమయానికి ఇదిగో ఆ సంఘము విస్తరిస్తుంది. సంఘము అమాంతంగా పెరుగుతుండేసరికి ఇదిగో అక్కడ అలజడి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మరణించారో, మరణించిన తర్వాత దేవుని రాజ్యము వీరి దగ్గరికి వచ్చేసింది. దేవుని రాజ్యం వచ్చిన సందర్భం అంతా కూడా మనకు తెలుసు. అపోస్తులు మేడగద్ద దగ్గర పెంతెకొస్తు పండుగ దినాన్న వస్తుంది. అలా వీరు సంఘాన్ని విస్తృతంగా ప్రకటించేటప్పుడు ఇదిగో పౌలు గారు ఎందుకు ఏడుస్తుందమ్మా ఉండి వెళ్ళిపోదు కానీ ఉండు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, నేను మనుషుల ద్వారా కాదు ఏంటి, అక్కడ దర్శనం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారికి దర్శనం కలిగి వెంటనే ఆయన కళ్ళుపోవడం, అక్కడ అననీయ ద్వారా బాప్తీసం తీసుకోవడం, బాప్తీసం తీసుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? గలిలే దేశానికి వెళ్ళారు. చూడండి 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం, 15వ వచనం చదువుదాం. ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో నా కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన యొద్దకును యెరూషలేముకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని, అంటే ఆయన బాప్తీసం తీసుకున్న మరుక్షణము ఆయన ఎక్కడికి వెళ్ళారంటే అరేబియా దేశంలోనికి వెళ్ళి ఏంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన బోధింపబడ్డారు. ఏంటి యేసుక్రీస్తు ద్వారా బోధింపబడ్డారంటే, ఇదిగో ధర్మశాస్త్రం అంటే ఏంటి, అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, అసలు ధర్మశాస్త్రం ద్వారా వారు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రం ఏం చెప్పబోతుంది, అసలు ధర్మశాస్త్రానికి మించినది ఏముంది అనేసి ఈ బోధ అంతా కూడా ఆయన అరేబియా దేశంలోని అక్కడ ఆయన కొండ ప్రాంతంలో అరణ్యంలో యేసుక్రీస్తు ద్వారా బోధింపబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఇది ఒకటే సందర్భం కాదు. కొరింథీ పత్రికలో మనం ప్రతిసారి రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకునేటప్పుడు ఏం చదువుకుంటాం ఏంటి, మనం ఇదిగో నేను అప్పగింపబడిన రాత్రి, ఇది ప్రభువాల పొంది తిని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగింపబడిన రాత్రి గురించి, అంటే ప్రభురాత్రి బల్లారాధన గురించి, ఆ సంస్కరణ గురించి, ఈ పద్ధతి గురించి ఎవరికి బోధిస్తున్నారు ఆయన? కొరింథీ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. మరి పౌలు గారు చెప్తున్నారు అని అంటే ఇక్కడ శిష్యులకి చెప్పబడింది. శిష్యులకి ఎక్కడ చెప్పబడింది? మార్క్స్ వార్తలు మనం చూస్తాం, లోకాసు వార్తలు చూస్తాం, మత్తయి వార్తలు చూస్తాం. అంటే ఆయన అప్పగింపబడిన రాత్రి రొట్టె గురించి, ద్రాక్షరసం గురించి, ఆయన శరీరాన్ని జ్ఞాపం చేసుకోవడం, ఒక మేడగదిలో సిద్ధపరచడం శిష్యులందరికీ మనం చూస్తాం కదా. అట్ ద సేమ్ టైం ఇంకొకరికి ఎవరికి బోధించబడుతుందంటే ఆయన అపోస్తలుడు పౌలు గారు కూడా బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎలా మనం తెలుస్తుంది అంటే ఈ పత్రిక మనం చదవం అనుకోండి, ఈ గలతీ పత్రికలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, 2వ అధ్యాయం 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతేని, అంటే ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఓ అవివేకులైన గలతీలారా, ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు? అసలు ఎందుకు ఈ స్వార్థ తట్టు తిరిగి మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారని ఆలోచిస్తే, మిమ్మల్ని ఎవరు భ్రమ పెడుతున్నారు? సిలువ వేయబడిన వాడినైనట్టుగా, అంటే యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డారో సో అలాగే కదా మీ కన్నుల ఎదుట నేను చూశాను. మనం ఇక్కడ తిరిగి చూసినట్లయితే ఆ ముగింపులో పత్రిక మాట్లాడుతూ, నేను గాయాలతో మీకు సువార్త చేశాను. అంటే సిలువ వేయబడినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏంటి, ఆయన గాయములతో. చూడండి 4వ అధ్యాయము
11 వచనం. మీ విషయమై నేను కష్టమును వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడిని అయితిని కనుక మీరును నా వంటి వారు కావాలని మేము వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు కదా. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ నేను ఎలా ఉన్నానట? దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరిగి. అంటే నన్ను ఎలా అంగీకరించారనంటే, ఇప్పుడు ఆయన ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి సువార్త ప్రకటించడానికి ఈయన వెళ్తున్న క్రమంలో రాళ్ళతో కొట్టి ఏం చేస్తారంటే కొండ మీద నుంచి కొడేస్తారు. శుభ్రంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. అంటే అక్కడ ఉన్న యూదులు ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టేస్తారు. రాళ్ళతో కొట్టేసి అప్పుడు ఇతన్ని చనిపోయడానికి వదిలేస్తారు. కానీ వెంటనే ఆయన లేచి వెళ్ళిపోతారు. శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయి, అంటే అక్కడ ఉన్న ఆ గల్తీ ప్రాంతంలో ఉండి చూసేసరికి వాళ్ళకి మళ్ళీ వెంటనే ఈ గాయాలతోనే ఆయన సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మరి నేను ఎలా ప్రకటించాను, నేను ఎలా వచ్చాను మీరు అంతా చూశారు కదా. అంటే మీరు ఇంత త్వరగా ఎందుకు ఇలా మారిపోతున్నారు? అసలు నా శరీరం అంటే సిలువ వేయబడినట్టుగా నన్ను నేను కనపరుచుకున్నానంటే యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూపిస్తున్నాడు. అయితే ధర్మశాస్త్రముని దేవుని విషయమై జీవించుచున్న నిమిత్తం ధర్మశాస్త్రముని విషయమై చచ్చిన వాడినైతిని. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేశానంటే ఇతరులను చంపడానికి వెళ్ళాను. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందట? అది నీతిగా ఎంచట్లేదు. తర్వాత క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకని జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించును. 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండిన ప్రతి వాడును శాపగ్రస్తుడని. ఇప్పుడు ధర్మశాస్త్రాన్నే నేను పాటిస్తానంటే దేవుడు ఏమంటున్నారు వాళ్ళ విషయంలో? అసలు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. అంటే నీతిమంతుడిగా ఎప్పుడు అంటే ఒకప్పుడు మోషే ద్వారా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంటే ఈ ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం అనుకోండి, అక్కడ మేమంతా కూడా సమ్మతిస్తామనేసి వాళ్ళు చెప్తారు. దానికి వ్యతిరేకంగా వారు చేసినట్లయితే దాన్ని వారి పాపంతో రాళ్ళతో కొట్టి చంపాలనేసి ఉంది. అదేంటి మరి ఇప్పుడు ఇలా చెప్పబడుతుంది కదా అని అంటే రాబోయే ప్రత్యక్షత గురించి, యేసుక్రీస్తు గురించి ధర్మశాస్త్రం అంతా బోధిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆజ్ఞను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి, యేసుక్రీస్తు కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దాన్ని ఎక్కడ మనం చూడగలుగుతాం అంటే రోమపత్రిక చూస్తాం. చూడండి 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడును ఆ సంతానమును వచ్చే వరకు. చూడండి, అలాగైతే 19వ వచనం. అలాగైతే ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకు? మళ్ళీ ప్రశ్న. ఎవరికి ఆ వాగ్దానం చేయబడును ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తర్వాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడును. మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే స్పష్టంగా ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే ఎవరికి వాగ్దానం చేయబడును అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారనేసి ఎవరికి వాగ్దానం చేయబడింది ఏంటి? ప్రారంభంలో మోషే దగ్గర వాగ్దానం చేయబడుతుంది. మనం విన్నామా వాగ్దానం? అబ్రహాం ఏమంటున్నాడు? నీ సంతానాన్ని, ఇదిగో నీ ఏకైక ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి. ప్రియులారా, 4వ అధ్యాయము
4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రమును కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకి ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రం లోబడేవాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కానీ ఎందుకు లోబడ్డాడంటే ధర్మశాస్త్రాన్ని విమోచించడానికి పుట్టిన ఆయన ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడాల్సి వచ్చిందంటే, ఇదిగో వారిని అప్పటి వరకు వారు ధర్మశాస్త్రంలోనే చెరలో ఉన్నారు. అంటే దేవుని నీతిని వారు నెరవేర్చలేకపోతున్నారు. కనుక ఇప్పుడు వారిని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డారు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఈ అధ్యాయం అంతా కూడా ఏం చెప్పబడుతుందంటే, ఇదిగో మనం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, జక్కయ్య వెంటనే ఇదిగో ప్రభువా, ఇక నీ వల్లే రక్షణ వస్తుంది, నీ వల్లే నిత్యజీవం వస్తుంది, నీవే పరలోకానికి నడిపించే దేవుడు అనేసి జక్కయ్య నమ్మిన వెంటనే తన ఆస్తిని విడిచిపెట్టేసేటండి. ఇదిగో ఈ శాస్త్రుల పరిచయాల ముందు ఎన్ని విషయాలు బోధించినప్పుడు కూడా, ఎన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా వారు ఎలా ఉన్నారట? నమ్మని వారుగా ఉన్నారు. అయితే మరి ధర్మశాస్త్రము బైబిల్ మనకి చెప్పేటప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే, దేవునిలో మనం ఉండాలంటే లేఖనాలను మనం నిత్యము చదువుతూ ఉండాలి. అంటే ఆత్మతోను. నూతన నిబంధన స్టేట్మెంట్ ఏంటి? అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో ఎవరు ఈ తండ్రిని ఇక్కడ ఆరాధించరు. అసలు ఆరాధించే సమయం, ఆరాధించే కాలం అనేది ఏంటంటే, ఇదిగో ఎలా ఆరాధిస్తారు భవిష్యత్తులో అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ అనేది మనలో ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలంటే, మొదట మనకు మారుమనసు కలగాలి. మనకు మారుమనసు కలిగినప్పుడు మనము ఈ లోకపు విషయంలో చచ్చిపోవాలి, అంటే చనిపోవాలి. ఎలాగా? యేసుక్రీస్తు నందు చనిపోవాలి. ఆయన అదే కదా చెప్తున్నాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. 20వ వచనంలో అంటే యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నారు అంటే, ఎప్పుడు మనం సిలువ వేయబడుతూ ఉంటే యేసుక్రీస్తుతో పాటు మనం కూడా చనిపోయితే మనం నూతనంగా మనకి ఒక ఆత్మను పొందుకున్న వారం అవుతాం. ఇప్పుడు ఆత్మ మనలోకి వస్తే మనల్ని సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ మనలోకి వస్తే దేవుని యొక్క విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. ఆత్మ మనలోకి వస్తే మనం వెలిగింపబడతాం. అంటే మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారుతుంది. చూడండి, ఒక మాట చదువుతాం. రోమాపత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పబడుతున్నాయండి. అంటే లోకంలో ఉన్నవారు అందరూ దేవుని రాజ్యంలో చేరుతారా? ఆయన సన్నిధిలోకి రాగలుగుతారంటే రాలేరు. అంటే ఎవరికి అంటే వారి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చూడండి, మనం ఎంత చెప్పినా సరే, మనం ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత బోధించినా సరే బయట వారికి అర్థం కాదు. అరే, మీ దేవుడు ఎంతసేపు దేవుడు అని అంటారు అనేసి మనల్ని ఎలా చూస్తారు? వాళ్ళు పిచ్చోళ్ళు అంటారా లేదా?
కానీ వాస్తవానికి అంటే తెలియనిది ఏంటంటే, అంటే ఇదంతా కూడా ఒక సెట్టింగ్. అంతేనా? అంటే మనిషి మానవ జీవితాన్ని అంటే విందు జరిగి ఇంటికి వెళ్ళడు కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళండి ఎందుకు అంటున్నాడు అసలు? అసలు నువ్వు ఒక మనిషి మరణించినప్పుడు ఆ మరణించిన వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళమని చెప్తున్నాడు? పుట్టినరోజు పుట్టిన దగ్గరికి వెళ్ళే దగ్గర కంటే మరణం దగ్గరికి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాడు. అంటే మరణం అందరికీ సంభవిస్తుంది. అంటే ఇప్పుడు నేను కూడా ఒకరోజు చనిపోతాను కదా! అంటే ఒకరోజు నేను చనిపోతే ఏంటి నా పరిస్థితి? నన్నందరూ తీసుకెళ్ళి కప్పెట్టేస్తారు. అంతేనా? నేను అలా అలా వెళ్తున్నప్పుడు బీచ్‌లోకి వెళ్తునేటప్పుడు అప్పుడప్పుడు వాకింగ్ కానీ మన కళ్ళ ముందే మన శవాలన్నీ ఇప్పుడు ఎక్కడ బీచ్‌లో కప్పెడుతున్నారు. నేను కొండ ఎక్కడం లేదంటే వాకింగ్ అక్కడ చేస్తా ఉంటాను. రీసెంట్‌గా వీర్రాజు మరణం కంటే అంతకుముందు ఆహ్, కాశీరావు చనిపోయాడు. కాశీరావు బాలయ్య మనవడు తెలిసుంటది. అంటే కరోనా అంటే మేమంతా కలిసి అంటే ఈక్వల్‌గా అప్పుడప్పుడు కాలేజీ నుంచి వచ్చినప్పుడు గానీ, లేదంటే మనం ఎక్కడైనా డ్యూటీ నుంచి వచ్చినప్పుడు గానీ, విలేజ్‌లో కలిసి కూర్చుండేవారు. అంటే మేము కూర్చొని బీచ్‌లో కూర్చొని మాట్లాడుకోవడం. అంటే ఈ సంఘటనలన్నీ జరిగి చాలా సార్లు ఎక్కువగా ఉండేవాళ్ళం. విజయవాడలో చాలా సార్లు కలిసాం శ్రేణి మేమంతా. అంటే మేమంతా క్లాస్‌మేట్స్ అంటే అట్ ద సేమ్ టైమ్ రిలేషన్ కూడా. ఇప్పుడేంటంటే ఇప్పుడు మనోడు సడెన్‌గా చనిపోయాడు కరోనా టైంలో. చనిపోయి అక్కడ పాతిపెట్టినప్పుడు ఆ పక్కనే కనిపిస్తా ఉంటది కదా! అంటే మనకి ఏంటి అసలు మనం కూడా అలాగే పాతిపెట్టబడాలి. అంటే ఎందుకు ప్రభువా ఇదంతా అసలు? అర్థమయ్యేది కాదు ప్రారంభంలో. కానీ నిజంగా అంటే ఈ దేహాలేవి కూడా అంటే మట్టికి మార్చుతున్నారు. మనకి మోషే గారేంటంటే ఇదేది కూడా మనుషుల్ని మంటికి మారుస్తున్నారు మీరు. అంటే మమ్మల్ని మరలా ఈ ప్రకృతి అంటే అక్షయమైన శరీరం అనేది దీని మీద ఎప్పుడైతే మలుచుకుంటుందో ఇలా మలుచుకున్నప్పుడు మేము దేవుని రాజ్యంలో చేరుతామనే విషయాలు ఎప్పుడు మనకు అర్థమవుతాయి? బైబిల్ చదివితేనే అర్థమవుతాయి. నిజంగా అసలు మనిషి పుట్టడం ఏంటి? కంటికి కనిపించిన కణాలు మనిషిగా మారడం ఏంటి? చూడండి మనకి మట్టిగా ఉండేటప్పుడు ఏముండదు. దాన్ని ఒక బొమ్మ తయారు చేసినప్పుడు, ఒక ఆకారాన్ని ఇచ్చినప్పుడు, దానికి కలర్ ఏసినప్పుడు అది కొంచెం మనకి నీట్‌గా అందంగా కింద పడిపోయిందనుకో, అయ్యో! పడిపోయిందే, పగిలిపోయింది అనేసి బాధపడతాం. మట్టి ముద్దగా ఉండేటప్పుడు ఏది ఉండదు. కానీ ఇంత ఆకారాన్నిచ్చి దేవుడు మనల్ని ఇంతలా క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటసలు? అంటే దేవుడికి పని లేదసలు. అంటే ఈ సృష్టి ఇంతలా చేయాలా? ఇప్పుడు మనం పుట్టకముందే ఈ సృష్టి అంతా వచ్చింది. వచ్చిందా లేదా? మరి ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నక్షత్రాలు కానీ నిజంగా అంటే ఈ స్టోరీలో మనం చదువుతూ ఉంటే బైబిల్ స్టోరీలో మనం చదువుతుండేటప్పుడు ఏంటి మనుషుల కోసం ఎంత తాపత్రయపడాలా దేవుడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనుషుల కోసం తాపత్రయపడడం ఆయన ఉద్దేశం కాదు. అంటే ఆయన అనుకుంటే ఇంత ప్రకృతిని చేసినప్పుడు మనుషులు కూడా ఆయన చేయగలరా లేదా? చేయగలడు. యథార్థవంతులకు అసలు పాపానికి చోటు లేకుండా కూడా ఆయన చేయగలడు. దేవుడి ఉద్దేశం అది కాదండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇదిగో మనం జయించాలన్నమాట. మనం నిలబడగలగాలి, మనం తట్టుకోగలగాలి. అసలు ఈ ప్రకృతి ఎందుకు వచ్చిందో తెలియాలి అసలు. అసలు ఈ బుక్ ఎందుకు ఉంది, అసలు డైరీ ఎందుకు ఇవ్వబడుతుంది, మైక్ ఎందుకు ఇవ్వబడుతుంది? ఇప్పుడు ఈ మైక్ ఎందుకు ఉందంటే మనకి మాట్లాడడానికి సౌండ్ ద్వారా, అంటే దీని ద్వారా మనం ఇతరుల ద్వారా అంటే కొంచెం ఎక్కువ మందికి వినిపించడానికి, అంటే ఒక వస్తువు ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం దేవుడు సృజించినప్పుడు మానవ జాతిని ఏమైనా ఊరకనే సృజించాడా? అసలు సృష్టిలో దేనికి లేని ప్రాముఖ్యత దేనికి ఉంది? మనిషికి ఉంది. మరి అలాంటి మనిషికి ఉండేటప్పుడు మన యొక్క పరమార్థాన్ని ఎప్పుడు మనం తెలుసుకునేది? మన ఆయుష్కాలం అయిపోతుంది కదా. కానీ భక్తుల జీవితాలు వారు ఏంటంటే ఇదిగో దేవుడు అంటే పిచ్చండి. దేవుడు అంటే వారికి ఎలా ఉన్నారంటే వారు మరణించినంత వరకు కూడా దేవుడనే వారు ఉన్నారు. కానీ మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసేటప్పుడు ఎలా కనిపిస్తుందంటే అరే మొత్తం అందరూ తప్పు చేసినట్టుగా కనబడుతుంది. చూడండి, మోషే గురించి తప్పుగా మాట్లాడతారు, లేదంటే అహరోను గురించి, యెకోబెతు గురించి, ఎవరు మిరియాం గురించి, యాకోబు గురించి, మొత్తం అందరి గురించి, పౌలు గురించి, పౌలు గారి గురించి, అందరి గురించి, భక్తులందరి గురించి కూడా దేవుడు భక్తులని వీళ్ళ పేర్లు గ్రంథంలో రాయిస్తే వాళ్ళందరి గురించి తప్పుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియలేనప్పుడు వాడు ఎలా బ్రతుకుతాడు?
ఏంటి ఇప్పుడు ఏదో ఒక భక్తుని తీసుకుందాం. ఇప్పుడు మోషే గారే ఉన్నారు. అంటే మనం చూసుకోలేదు, మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మోషే గారి గురించి తెలిసే కదా మనం ఎలా బ్రతకాలి తెలుస్తుంది. ఇప్పుడు మోషే భక్తి జీవితాన్ని చాలా ఏళ్ళగా చేసాం. ఎంత అంటే దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. వచ్చాడు, దేవుడు చెప్పమని మాట చేయలేదు. దేవుని మాట వెనకంటే ఏం చేశాడట? కొట్టాడట. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుంటే అడుగు. అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి అడగ అవసరం లేదు, అడిగితే నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు ఎందుకు కొట్టావు? దేవుని మాట ధిక్కరించినందుకు ఆయన ఏం చేశాడు? కనానులోనికి ప్రవేశించలేదు. అంటే చాలా మాట మాది చాలా ఉన్నాయన్నమాట. అంటే ఎందుకు ఈ నెగిటివిటీ వెళ్తుంది అసలు? నిజంగా ఆ కీర్తన అంతా ఆయన ప్రార్థన అనేసి నాకు మన ఆ పాఠం విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎన్నిసార్లు మనం చదువుంటాం ఆ కీర్తన, 90 కీర్తన ఎన్నిసార్లు చదువు. కానీ ఇప్పుడు మరి అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు కీర్తన 150 కీర్తనలు అయితే 150 కీర్తనలు సగం కీర్తనలు ఎవరున్నాయి? ఇప్పుడు దావీదు గారు ప్రార్థనలు ఉన్నాయి, దావీదు గారు యాత్రలు ఉన్నాయి, దావీదు గారు శోకాలు, బాధలు, ఇబ్బందులు ఎన్ని. ఇప్పుడు ఎంతంత విషయాన్ని ఆయన కీర్తనలు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఆయన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి. అంటే ఇప్పుడు దాన్ని మన ప్రతిదాన్ని కూడా చరిత్రతో జోడించి మనం చదవగలిగేటప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటిది ఏంటంటే ఈ ప్రకృతిలో ఇన్నన్ని వేటికి ఇవ్వలేని ఇంపార్టెన్స్ దేవుడు మానవ జాతికి ఇస్తున్నాడంటే అసలు మానవ యొక్క చరిత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనిషిని ఏం చేయబోతున్నాడు దేవుడు అనేసి మనకు తెలిసినప్పుడు మనం ఇంకనూ బాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కనుక అంటే దేవుని ఉద్దేశాల్లోకి మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడట ఆయన? దేవుడు ఎవరిని ఎందుకనగా తన కుమారుడి అనేకుల సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును, తను కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించుకుంటాడట. అంటే మనం తన కుమారుడితో సమానంగా అవ్వడానికి అంటే ఆ పోలికలో మనకు కనిపించాలనేసి మనల్ని ముందుగా నిర్ణయించుకుంటాడు. ఎవరిని పడితే నిర్ణయించుకుంటాడా దేవుడు? పోనీ ఎవరు పడితే ఆ క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళిపోతారా? ఇప్పుడు ముందుగా ఎవరిని ఆయన అనుకున్నాడు, ఆయన నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు నిర్ణయించుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? మనం ఒక కార్యక్రమాన్ని నిశ్చయించుకుంటాం. ఇప్పుడు 14 తారీఖున మనం ప్రేయర్ పెట్టుకోవాలనేసి నిర్ణయించుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? ఆ కార్యక్రమం కొరకు సిద్ధపడతాం. ఏమేం కావాలి? సౌండ్ లేదంటే అప్పుడు భోజన ఏర్పాట్లు అనుకోండి, భోజన ఏర్పాట్ల కోసం మనం 14 కూరగాయలు తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, రైస్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం లేదా? ఫస్ట్ నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి. దేవుడు కూడా మనల్ని యేసుక్రీస్తులా చూడాలని అనుకుని ముందు నిర్ణయించుకున్న తర్వాత ఏం చేస్తున్నాడట? మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలుచుకుంటారట. ఎవరిని పిలిచాడు? ఇప్పుడు పిలుపు వచ్చిన తర్వాత ఎవరిని పిలిచిన వారు నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచును. ఇప్పుడు పిలుపు బాగానే ఉంది, పిలుపు వచ్చింది. పిలుపు ఎలా వస్తుంది? పిలుపు అంటే ఏంటి అసలు? ఏంటి ఇప్పుడు మనం మరణిస్తే ఈరోజు ఎక్కువ ఫోకస్ వచ్చేస్తుంది దాని నుంచి చూడడం. అంటే మనం మరణిస్తే నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. అంటే దేవుడు మనుషుల్ని మంటి నుంచి తయారు చేశాడు. ఇదిగో ఇందులో జీవం పోసాడు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ మన కోసమే. ఇదిగో మనం బ్రతకడం కోసమే. ఒకవేళ ఈ భూమి మీదే ఏం చేసినా మనం ఆలోచించాలి, మరణించిన తర్వాత ఏం చేయడానికి లేదు, నీతిగా బ్రతికితే మనం దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం అనేసి. అంటే ఈ విషయాలు మనకి వినిపిస్తాయి, దాన్నే పిలుపు అంటారు. అంతేనా? సువార్త మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు తమ్ముడి దగ్గర, ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చింది? మన అన్నయ్య ఏంటంటే ప్రకాష్ అన్నయ్య, ఆయన నన్ను కూర్చోబెట్టి ఇది బైబిలు, ఇది సకల శాస్త్రాలను మించిన దైవ గ్రంథము, అంటే శాస్త్రం కంటే గొప్పది. అంటే ఇప్పుడు మన బ్రతుకేంటి, మన పుట్టుకేంటి, మన జీవిత పరమార్థం ఏంటి, అసలు మరణించిన తర్వాత ఏమవుతుంది, విషయాలన్నీ ఇందులో ఉన్నాయనేసి ఆయన కూర్చోబెట్టి నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను మొదట పరిశీలించాను. అలా రాను ఏమైంది, ఇప్పుడు నేనేం చేశానంటే నిజమే అని నమ్మాను. అది పిలుపు. ఇప్పుడు అలా పిలిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎలా నీతిమంతులుగా తీరుస్తాడంటే బాప్తీసం ద్వారా మనం యేసుక్రీస్తుల్లో
సమాధి చేయబడి క్రొత్తగా జన్మిస్తాం, నూతన సృష్టి అవుతాం. అప్పుడు మనం నీతిమంతులుగా ఆయన తీర్చబడతారు. ఇప్పుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చారో ఇప్పుడు వారు ఎలా ఉంటారట? వారిని మహిమపరిచెదను. అదేంటి అంటే ఫస్ట్ యేసుక్రీస్తు సారూప్యంలో, అంటే యేసుక్రీస్తులా మనం ఉండాలి. ఇప్పుడు యేసు శరీరాన్ని ధరించుకు భూమి మీదకి రావాల్సినంత అవసరం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఎంతమంది రాజులు ఉన్నారు కదా, ఎంతమంది భక్తులు ఉన్నారు కదా, మరి వీళ్ళంతమంది ఉండేటప్పుడు యేసుక్రీస్తు మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి వచ్చింది? అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని భూమి మీద చూపించి ఆయన బ్రతిక జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచి, ఇదిగో మీరందరూ ఇలా ఉండాలి, అంటే ఇలా ఉండే మీరందరూ కూడా నా రాజ్యంలో ఉంటారు అని. ఇప్పుడు ఆయనలో ఏ పాపము లేకుండా, ఆయన చూడండి 33.5 సంవత్సరాల్లో ఎవ్రీగ్రీన్ క్యారెక్టర్గా కనిపిస్తారు. ఆయన ఎక్కడైనా ఛాలెంజ్ కూడా చేస్తారు కదా, అసలు మీరు నాలో పాపం ఉంది మీలో ఎవడో నిరూపించగలరు? ఆ ఛాలెంజ్ ఎవరైనా చేశారు? అసలు భక్తుల్లో నుంచి, అంటే నీతిమంతులు ఉన్నారు కానీ వాళ్ళు తప్పు చేయలేదు, కానీ వాళ్ళ ధైర్యం సరిపోలేదు. ప్రేమని దేవుని వాళ్ళారా, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులా మనం చూడాలన్నదే దేవుని ఉద్దేశం. అయితే ఇప్పుడు మనల్ని మొదటగా పిలుస్తున్నాడు, పిలిచిన తర్వాత నిర్ణయిస్తున్నాడు, నిర్ణయించిన తర్వాత ఇది నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. అలా నీతిమంతులుగా ఉన్న మనల్ని భవిష్యత్తులో ఎలా ఇస్తాడట? మహిమపరుస్తాడట. 1 యోహాను పత్రిక మనం చదువుకున్నాం ఆల్రెడీ, 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలియుందుమని. అంటే ఇక్కడ ఈ విషయం ఎక్కడ చెప్పారు? ఆయన మనం ఆయన పోలికగా మనం చూడాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అంటే ఆయనలా మనం చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ యోహాన్ గారు కూడా ఏం చెప్తున్నారు? ఆయన ప్రియులారా, మీరు అంటే చింతించవద్దు, మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు మనం అక్కడ ఎలా ఉండబోతుంది అంటే అది ఇంకా మనది రివీల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి ఎవరికి తెలుస్తుంది? మరణించిన వారికి తెలుస్తుంది. లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రత్యక్షతలు, అంటే దేవుడు ముందుగానే మనకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మనం ఆయన పోలికగా ఉంటాము, ఆయనలా ఉంటాము, ఆయనలా చూడాలనుకుంటున్నారు. ఇదిగో మనం ఒకవేళ నీతిగా బ్రతికితే మరణం వరకు ఆయన నీతిమంతులుగా మనం ఎప్పుడైతే బాప్తీసం ద్వారా నీతిమంతులుగా మారుస్తున్నాడు, అలా మార్చినప్పుడు ఈ ఆయన విశ్వాసం ద్వారా, అంటే యేసుక్రీస్తుని నమ్ముట వలన ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా మనం ఏమవుతామంట? నీతిమంతులుగా తీర్చబడతాం. గలతీ పత్రిక అంతా కూడా అదే కాన్సెప్ట్. ఇప్పుడు అలా నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని మాటని యాదృచ్ఛికంగా, అంటే యథావిధిగా మరణం వరకు మనం పాటించగలిగితే, ఇది దేవుడు ఆ మహిమ లోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, మనల్ని మహిమపరుస్తానంటున్నాడు. అంటే అలా మహిమపరచబడాలని అంటే మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి, దేవునిలో మన జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇదిగో అంటే ఈ లేఖనాల్ని ప్రతిరోజు మనం చదవాలి. అలా చదవాలంటే నిజంగా దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఏ విషయాలు ఉన్నాయంటే పైపైన నేను చెప్తాను సందర్భం లేకుండా. అంటే మనం పాప విషయమై యేసుక్రీస్తులో మరణించిన వారుగా ఉంటాం. అలాగే క్రీస్తు వలె ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలంట. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండాలనేసి మనకి ఎక్కడ చెప్తారు? ఆయన యోహాను సువార్తలో నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలనే మాట అది ధర్మశాస్త్రం అంతటికి కూడా పరిపూర్ణమై ఉంటుందట. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి? బాప్తీసం తీసుకుని మనం ఎవరైతే నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడో,
నీతిమంతులుగా తీర్చిన మనల్ని ఇప్పుడు మనం ఎలా ఉండాలని అంటే, మొదట ఇదిగో మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే, యేసుక్రీస్తునే కదా, యేసుక్రీస్తులాగే కదా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారనంటే, తన సహోదరుల్ని ప్రేమించారు. తన సహోదరుల కోసం ఆయన ప్రాణం పెట్టారు. రెండోది విధేయత చూపించారు. విధేయత ఎలా చూపించారు ఆయన? ఎబ్రిల్ రాసిన పత్రికలో 5-8 మనం చూస్తాం. ఏంటి ఆయన మరణం, ఆయన శిలువ మరణం మీద ఆయన చూపించింది ఏంటండి? విధేయత. చూడండి, ఆయన ఎన్ని దెబ్బలు కొట్టినా సరే, ఎక్కడైనా సరే ఆయన బాధపడినట్టుగా కానీ, లేదంటే మనల్ని పక్కవాడిని దూషిస్తున్నట్టుగా కానీ, కొట్టేవారిని తిట్టుకున్నట్టుగా ఎక్కడ లేదు. విధేయత చూపించాలి. ఇప్పుడు మన చిన్న సమస్య వస్తే చాలు, వెంటనే ఏమైపోతాం మనం అంటే, మన ఒరిజినల్ క్యారెక్టర్ మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాం. వచ్చేస్తుందా లేదా? ఇప్పుడు నీతిమంతులుగా దేవుడు ముందుగా నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్న మనల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత మనల్ని నీతిమంతులుగా చేరుస్తున్నాడు, నీతిమంతులుగా మారుస్తున్నాడు. బాప్తీసం ద్వారా నీతిమంతులుగా మార్చిన మనము అంటే, ఇప్పుడు ఈ ప్రత్యక్ష అంతా దేవుడు మన ద్వారా యేసుక్రీస్తుని అంటే మన నుంచి, అంటే ఇప్పుడు మన శరీరం ఏదైతే ఉందో, మన రూపం ఏదైతే ఉందో, ఈ రూపం ద్వారా యేసుక్రీస్తుని చూపించాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే అలా చూపిస్తారో దేవుడు వాళ్ళని వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఇది పరీక్ష ఎంతవరకు అంటే, మన ఆయుష్ కాలం వరకు ఈ పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలా మొదటగా వచ్చింది ఏంటంటే, మనం ఏం చేయాలట? పాపం విషయంలో మరణించాలి, మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే రోమపత్రికలో మనం చూస్తాం, కుక్క వాంతికి తిరిగినట్లు. అంటే అది ఎందుకు అలా తిరుగుతుందంటే, అది మరలా దాని స్వభావం అలాంటిది. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనం మరలా ఎక్కడికి వెళ్ళకూడదు? పాపం వైపు వెళ్ళకూడదు. పాపం విషయమే చచ్చిపోయాం. రెండోది, మనం యేసుక్రీస్తు విషయంలో మనం యేసుక్రీస్తు వలె మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మనకి చాలా విషయాలు ఆయన మన కళ్ళ ముందు చూపించగలిగారు. మూడోది ఏంటంటే, ఇదిగో విధేయత చూపించగలగాలి. ఇదిగో ఆయన ఎన్ని సహోదరుల వల్ల ఇబ్బందులు వచ్చినా, తన స్వజాతి వారి వల్ల ఇబ్బందులు వచ్చినా, ఏంటి శాస్త్రుల పరిస్థితి ఎన్నిసార్లు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించారు, ఎన్నిసార్లు పట్టుకుని అంటే చంపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎన్ని తిట్టినా సరే, నువ్వు దయ్యం పుట్టినవాడు అన్నారు, నువ్వు పాపువి అన్నారు, ఏంటి నువ్వు అబద్ధికుడు అన్నారు, చాలా మాటలు అన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువు అని. కానీ ఆయన తన యొక్క విధేయతను కోల్పోలేదు. అంటే తన యొక్క విధేయతను ఆయన చాటుకున్నారు. అలాగే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఆయన శ్రమలలో కూడా ఆయన విధేయత చూస్తున్నట్టుగా మనం చూస్తాం. చదవండి ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కుమారుడు ఏంటి తన పొందిన శ్రమల వలన, అంటే విధేయత, తన పొందుకున్న శ్రమల వలన విధేయత నేర్చుకొనును. అంటే ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. అంటే దానిని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని బట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇకపోతే చూడండి, సత్క్రియలు, మనం సత్క్రియల ద్వారా మనం మన క్యారెక్టర్ని చూపించగలగాలి. అంటే సత్క్రియల ద్వారా అంటే, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనల్ని దేవుడు మళ్ళా ఏం చెప్తున్నాడంటే, ఇది మంచి సాక్ష్యాన్ని మన ద్వారా చూడాలనుకుంటున్నాను. సాక్ష్యం ఎలా వస్తుంది అసలు? సాక్ష్యం అంటే ఏంటి? మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. బేసిక్ అంటే బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు, ధర్మశాస్త్రం దాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే మన గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనం, యేసుక్రీస్తుని నమ్మిన వారు మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సాక్ష్యం అనే దాన్ని కోల్పోకూడదు. అంటే ఇప్పుడు దేవుని విషయంలో మనం మొదట పాప విషయంలో చనిపోవాలి, యేసుక్రీస్తు వలె ప్రేమ చూపించాలి, యేసుక్రీస్తు వలె విధేయత చూపించాలి. ఇప్పుడు మనం ఇదిగో మన యొక్క సాక్ష్యాన్ని కూడా చూపించగలగాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడైనా సాక్ష్యం కోల్పోయారా? ఏంటి ఆయన సాక్ష్యాన్ని ఎక్కడైనా కోల్పోయారా? ఎక్కడ కోల్పోలేదు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు కూడా ఆయన దేవుని మహిమపరిచారు. దేవా, నీ చిత్తము నన్ను గురించి గ్రంథపు చుట్టూ వ్రాయబడింది నెరవేర్చడానికి నేను వచ్చాను.
ఏంటి ఎక్కడ ఆయన క్యారెక్టర్ కోల్పోయినట్టు కానీ సాక్ష్యాన్ని కోల్పోయినట్టు కానీ లేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు స్వారూప్యం మనలో చూడాలనుకున్న దేవుడు ఇప్పుడు మనలో ఏం కనిపించాలి? ఆయన సాక్ష్యం కనిపించాలి. ఇప్పుడు మన సాక్ష్యం ఎలా ఉండాలి? ఇప్పుడు మన చుట్టుపక్కల చూస్తే ఏమనుకోవాలి? అరే ఈడెప్పుడు అబద్ధం ఆడాడు, వీడెప్పుడు జనాల్ని మోసం చేయడు, వీడెప్పుడు అంటే ఇలాంటి పరిస్థితుల ద్వారా అంటే దేవుడు వారి ద్వారా మనం మనం అంటే దేవుని దగ్గరికి మన విషయాన్ని చేరవేయడానికి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, చూడండి మీరు ఈ లోకానికి వెలుగు కనపరిచే వారుగా ఉన్నారట. మత్తయి సువార్త 5:16 మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అంటే వెలుగుగా ఎందుకు పోలుస్తున్నాడంటే ఇదిగో మన యొక్క ప్రవర్తన మనం ఏం చేయగలగాలి? చూపించగలగాలి. యేసుక్రీస్తులో మనం అంటే ఆయన మనం ఈ సంఘంలో చేర్చబడిన మనం అంటే మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి, మన యొక్క పద్ధతి ఎలా ఉండాలి, అంటే మన యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి, ఎందుకు ఇలా ఉండాలి అని అంటే ఇదిగో దేవుని రాజ్యంలోనికి మనం చేరాలంటే ఇవన్నీ సంపాదించుకున్న హక్కులండి. దేవుని రాజ్యంలోకి మనం చేరాలంటే ఇవన్నీ మనం సంపాదించుకోవాలి. కనుక చూడండి అంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలాగే ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలాగే ఉండాలి. మన చర్యలు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిలాగే ఉండాలి. అంటే ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు దేవునికి మనం నచ్చిన వారం అవుతాం. ఏంటి ఒకవేళ దేవునికి నచ్చితేనే మనం దేవుని రాజ్యంలో చేరుతాం. బాప్తీసం తీసుకున్న వారందరూ దేవుని రాజ్యంలో చేరరు. బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదనేసి దాన్ని మనం ఏం చేయకూడదు? దుర్వినియోగపరుచుకోకూడదు. అంటే దేవుడు మన పైన ఏం చేశాడంటే చూడండి, మరి మనం సత్క్రియలు చేయడం అని అంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి పేదలకి ఆహారం పెట్టాలి. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి రొట్టు వలన కంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో అందుకు ఆయన రొట్టు వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించినని అంటే వ్రాయబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారండి? అంటే వ్రాయబడి ఉన్నది అని అంటే ఇతనికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఏంటి ఇప్పుడు మనం పాపములో పడిపోకుండా ఉండాలని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ దేని ద్వారా అపోజ్ చేస్తున్నాడు? అపవాదిని వాక్యం ద్వారా ఆయన ఖండిస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యానికి మనం విధేయులు అవ్వాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్య ప్రకారంగా మన బ్రతుకులు మలుచుకోవాలి. ఎప్పుడైతే వాక్య ప్రకారంగా వాక్యాన్ని మనం అవకాశం ఇస్తామో, వాక్యాన్ని మన హృదయంలోని పెట్టుకుంటామో అప్పుడు దేవుడు మన నుంచి ఏమైతే క్యారెక్టర్ చూడాలనుకుంటున్నాడు ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం మన ద్వారా చూపించగలుగుతాం. అంటే వాక్యం మన హృదయంలో ఉంటే వాక్య ప్రకారంగా నడుచుకుంటాం. అబద్ధం ఆడము, పాపం చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒకవేళ అపవాది మాట వింటే ఏమవుతుంది? యేసుక్రీస్తు పాపంలో పడిపోతాడు. కానీ వాక్యం ద్వారా ఆయన ఖండిస్తున్నాడు. రొట్టె వల్ల కాదు, దేవుని మాట వల్ల నేను జీవిస్తాను. అలాగే ఏంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేమ కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు సాక్షాత్తు మనకి కళ్ళ ముందు చూపించారు. మన కొరకు ఆయన ప్రపంచ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. ప్రాణం పెట్టారు, చూపించారు, 3వ రోజు తిరిగి లేశారు. ఇది ఒక సజీవ సాక్ష్యం. ఎందుకంటే అసలు నిజంగా ఇప్పుడు మన సహోదరులు మన కోసం ప్రాణం పెడతారు. ఏంటి ఒకరు చనిపోతున్నారని అంటే ప్రాణం పెట్టి ఆ ఊరు రక్షించే ఎవరైనా ఉంటారా? అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి తప్ప, కాల్పులే జరుగుతాయి తప్ప తనంతట తానుగా వచ్చి నేను చావ సిద్ధమై ఉన్నాను, వీళ్ళందరినీ రక్షిస్తాను నేను ఎవరు ముందుకు రారు. కానీ మన ప్రభువు ఆయన మహిమను విడిచిపెట్టి, ఏ మహిమని? పరలోకంలో ఆయన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తను రిక్తినిగా చేసుకొని తను తగ్గించుకొని ఇదిగో మన కాపాడాలని మన అందరి కొరకు చనిపోయారంటే
అంటే యేసుక్రీస్తు ఈ త్యాగాన్ని మనం గుర్తిస్తున్నాం అసలు. కనుక ఏంటంటే ఈ విషయాలు ఒక్కసారిగా అంటే దేవుడు మనల్ని అందరినీ పిలుచుకుని ఆయన సన్నిధిలో చేర్చి నీతిమంతులుగా చేసిన మనల్ని ఇదిగో ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు, విధేయత చూపించాలంటున్నాడు, మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటున్నాడు. యేసుక్రీస్తు వల్లే మనం వెలుగులుగా ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటున్నాడు. వెలుగు యేసుక్రీస్తు ఇప్పుడు మన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరు లోకానికి వెలుగే ఉన్నారని అంటున్నాడా? మీరు లోకానికి వెలుగే ఉన్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా ఉన్నారు? జెబూలూను నప్తాని ఆ ముందు అధ్యాయంలో ఏంటి 4వ అధ్యాయంలో అంటే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా కూడా చూడండి 16వ వచనం 4వ అధ్యాయం 16వ వచనంలో జెబూలూను నజరేతు విడిచి ఆయన జెబూలూను నఫ్తాలి అనే దేశం ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవలున్న సముద్ర తీరమును అన్నిలో నివసించు గలిలియు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు ఎవరిని చూశారు? ఇప్పుడు యేసుక్రీస్తుని చూశారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తుని చూసి అక్కడ ఏం వాక్యం ప్రస్తావించబడుతుంది? యేసుక్రీస్తుని చూసి ఇదిగో వారందరూ గొప్ప వెలుగును చూశారు. ఇప్పుడు యేసు ప్రభు నెక్స్ట్ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నారు? మీరు ఈ లోకానికి వెలుగై 14వ వచనంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. 16వ వచనంలో మనుషులు సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మిమ్మల్ని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటి సత్క్రియల ద్వారా అంటే మన వెలుగు ఎలా ప్రకాశింపబడుతుంది అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు మనకు మార్గదర్శకంగా ఉండేటప్పుడు ఆయన జీవితాన్ని మనం ఒక్కసారి మనం ఆలోచించాలి. కనుక మీరందరూ అంటే మనం అందరం ఎక్కువగా అంటే దేవుని యొక్క మాటలు వినడానికి, ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి, ఇప్పుడు ఇది చేసింది రైటా రాంగ్ అనేసి మనుషుల్ని సంప్రదించడం కాదండి, అసలు వాక్యాన్ని సంప్రదించి ఇది రైటా రాంగ్ అనేసి మనం ఏం చేయాలంటే దేవునితో మనం అంటే వాక్యంతో సరి చూసుకోవాలి మన బ్రతుకుని. ఎప్పుడైతే మన బ్రతుకుని వాక్యంతో సరి చూసుకుంటామో ఖచ్చితంగా మన జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముకున్న భక్తులు ఎవరూ కూడా పడిపోలేదు. వాక్యాన్ని నమ్ముకున్న భక్తుల జీవితాలు ఎప్పుడు కూడా నాశనం అయిపోలేదు. ఒకసారి బైబిల్ గ్రంథం ఏ భక్తుల జీవితాన్ని చూడండి, వాక్యాన్ని నమ్ముకుని ఇప్పుడు అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహాముని పిలిచి దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంది అసలు? ఏంటి మనకి ఒక బాబు పుట్టకపోతేనే ఒక గర్భఫలం లేకపోతేనే మనం ఎంత బాధపడుతున్నప్పుడు, కానీ దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు? ఇదిగో నీ నుంచి నీ తరతరాలు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అసలు ప్రపంచానికి రక్షణ నీ ద్వారా ఇస్తానంటున్నాడు. చూడండి అంత ఆశీర్వాదం ఎంత గొప్పది అది. ఒకరిద్దరు మనం 10 మంది ఉన్నారనుకో మనం మనం ఏంటంటే చూసుకొని గర్విస్తాం, వీళ్ళ కుటుంబం చాలా పెద్దదిరా. ఇప్పుడు మామూలుగా మన ఊర్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే కుటుంబం లేదనుకోండి వాడిని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. కుటుంబం పెద్దదిగా ఉందనుకోండి వాడికి చూసి భయపడతారు, ఎందుకంటే వాడు వచ్చి కొట్టేస్తాడేమోనని. కానీ దేవుడు అబ్రహాముని ఎంతలా ఆశీర్వదించాడంటే ఏంటి అబ్రహామే కాదు, ఇస్సాకు, యాకోబు ఇలా చాలామంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినవారు. అంటే మనం కూడా అలా ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడన్న దాంట్లో ఎటువంటి నిర్మోమాటం కానీ నిస్సందేహం కానీ లేదనేసి మన ఈ మాటలు చెప్పుకొని మరి ముగించడం జరుగుతుంది. దేవుని చిత్తమైతే మరొక మారు మనం ఆయన సన్నిధిలో